సమాజాన్ని ఒకటే విషయం ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థి నాయకులమంతా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రం కూడా తెలంగాణ వైపు కన్నెత్తి చూడలే. ఇవాళ మహారాష్ట్ర తెలంగాణలోని 14-16 గ్రామాలను కలుపుకుంటామని చెప్పి స్వయంగా మహారాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నాడు. ఇక్కడనేమో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పిలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని కూర్చుండబెట్టి బనకచెర్ల మీద ఈయన ముక్కు విండి ఈయన చెవులు విండి సంతకాలు పెట్టించుకున్నారు. ఈయననేమో బయటకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి బనకచెర్ల సబ్జెక్టు లేదంటాడు. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ బనకచెర్లనే ఉంది, బనకచెర్ల మీద చర్చ జరిగింది, అన్నీ అయిపోయినాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి నిమ్మల రామానాయుడు బయటకు వచ్చి ఆయన చెప్తాడు. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడని సందర్భాలు ఉండే. ఇవాళ మహారాష్ట్ర మంత్రి ఏమో 16 ఊర్లు తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏమో బాధ్యత తెలంగాణలోని గోదావరి నీళ్లను మేము తీసుకుంటున్నాం, అంతా అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడతాడు. తెలంగాణ సమాజాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాలు కుక్కిన ప్రేమలు లెక్కున్న లంటి వల్ల లేచి ఎందుకు ఆడుతున్నారు అంటే వాళ్ళ చెంచాలు వాళ్ళకు ఊరిగం చేసేటోళ్ళు ఇవాళ ఇక్కడ పదవులలో ఉన్నారు కాబట్టి ఇవాళ అందరికన్నా తెలంగాణ మీద పడి తెలంగాణ నీళ్లు కానీ తెలంగాణ ఊళ్ళు కానీ ఇవాళ మలుపుకునే ప్రయత్నం తీసుకుని పోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. పురుగుని ఓడగొట్టుకొని మనం ఇంట్లో వండబెట్టుకుంటే నక్కను గెలిపించి ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండో పెడితే ఈ నక్క జిత్తుల వ్యవహారాలు ఏ రకంగా ఆయన చేస్తూ ఉన్నాడో తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. మేము బాగా అనిపిస్తుంది ఎట్లుండే తెలంగాణ ఈ 20 నెలల్లో ఎట్లయిపోయింది ఏమైతే ఉందని చెప్పి బాధ అనిపిస్తూ ఉంది. మేము మాట్లాడాలని మాట్లాడతలేం, ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం. డెఫినెట్గా రాబోయే 3 సంవత్సరాలు మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం మేము చేస్తాం. తెలంగాణ నీళ్ళ ప్రయోజనాలు కానీ తెలంగాణకు సంబంధించిన ఏ రకమైనటువంటి ప్రయోజనం విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ దుర్మార్గాలు చేసినా డెఫినెట్గా తెలంగాణ ప్రజల్ని సమీకరించి మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణ నుంచి దద్దమ్మల వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు మాట్లాడతలేరు. అదే మా 10 ఏళ్ల పాలన మీద మా పాలన అయిపోయింది, మేము ఓడిపోయి 20 నెలలు అయినా కూడా బీజేపీ కేంద్ర మంత్రి ఇయ్యలకి మా మీద మాట్లాడతాడు, రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడాయన. బీజేపీ ఎంపీలు 3-4 అయితే ఇయ్యలకి మా మీద మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడరు. మరి ఇలా లోపాయికార ఒప్పందాలు ఏంది? ఇలా ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు మీ ముఖ్యమంత్రి అంటాడు బనకచెర్ల మీద ఏం లేదని, మరి ఏం లేకపోతే నిలదీరు కదా. కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలదీస్తలే? నువ్వు ఎట్లా పిలిచి మీటింగ్ పెడతావు మా ముఖ్యమంత్రిని పిలిచి అని చెప్పి మీరు ఎందుకంటే పార్లమెంట్లో ఎందుకు చర్చ చేస్తలేరు, ఎందుకు చర్చకు పట్టుబడతలేరు? ఒక బృందంగా కలిసి మీరు ప్రధానమంత్రి దగ్గరకు జలవనరుల శాఖ మంత్రి దగ్గరకు పోయి మా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగొద్దని మీరు అందరు ఢిల్లీలో ఉన్నారు కదా కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు, మీరు ఎందుకు మాట్లాడతలేరు? అదే మేము ఇంటికి తెలంగాణ ఎంపీలం 2014లో 7 మండలాలు అక్రమంగా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రకు బదలాయిస్తే లోయర్ సీనియర్ ఐడల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొని పోతే ఒక సెషన్ మొత్తం హాల్ట్ చేసిన పార్లమెంట్ని, లోక్సభ మొత్తం స్తంభింపజేసిన ఒక సెషన్ మొత్తం. తెలంగాణకి ఎయిమ్స్ రావాలని ఒక సెషన్ మొత్తం కొట్లాడినాం మేము. హైకోర్టు బైఫర్కేషన్ జరగాలని ఇంకో సెషన్ మొత్తం హాల్ట్ చేసినాం. విడతల వారీగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆనాడు ఎంపీలుగా పనిచేసిన బీఆర్ఎస్ వాళ్ళమేమో అట్లా కొట్లాడితే పేగులు దిగేదాకా ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం వల్ల కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఒక్క మాట మాట్లాడతలే. నేను ఆలోచించమని కోరుతా ఉన్న తెలంగాణ ప్రజల్ని. మనకు ఢిల్లీలో ఎంపీలు లేకపోవడం వల్ల ఇవాళ ఎంత నష్టం జరుగుతుంది. తెలంగాణలో ఇవాళ మనం గద్దె మీద లేకపోవడం వల్ల గద్దెనెక్కిన నక్కలు ఎటువంటి నక్క చిత్తుల వ్యవహారం చేస్తూ ఉన్నారో ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. మనకు పోరాటం తప్ప ఇంకొక ఆల్టర్నేట్ లేదు. డెఫినెట్గా ఈ బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా కలిసి వచ్చే విద్యార్థి సంఘాలను కలుపుకొని తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతులు చేస్తూ మేము ముందుకు పోతాం. తెలంగాణ ప్రజానీకం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించాలని కోరుతా ఉన్నాం. ఎన్ని ఆగడాలు, ఎంత దుర్మార్గాలు. ఒక ఛానల్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద పెట్టరాని తమ్మునేల్స్ పెట్టి పిచ్చి పిచ్చి పెట్టారు. మా బీఆర్ఎస్ వాళ్ళు నిరసన తెలిపారు. నిరసన తెలిపితే మా వాళ్ళ మీద అక్రమ కేసులు. ఆ పెట్టిన ఛానల్ మీదనేమో మా మహిళా నాయకులు పోయి సిసిఎస్లో కంప్లైంట్ ఇస్తే కేసు ఉండదు. శాంతియుతంగా నిరసన తెలిపాలంటే అక్కడ వాళ్ళే మా వాళ్ళ మీద పిచ్చి పిచ్చే ప్రవర్తిస్తే అక్కడ కొంత ఘర్షణ జరిగితే మా వాళ్ళ మీద అటువంటి మర్డర్ కేసులు,
మా వాళ్ళని కొంతమంది జైళ్ళలో పెట్టుడు, కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసుడు, తర్వాత బెయిల్ వస్తే కూడా వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసుడు పోలీసు వాళ్ళు, తర్వాత విచారణ పేరిట వీళ్ళని గంటల తరబడి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి గంటల తరబడి మా గెలు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి, ఆమెకు సంబంధమే లేదు, శ్రీనివాస్ యాదవ్ ఫోన్ ఆమె దగ్గర ఉంది, ఆమె ఇవ్వలేదని ఆమె మీద కేసు పెట్టి ఆమెను కూడా 3 రోజుల పాటు విచారణ పేరిట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టారు. ఎవడరా దీన్ని ఇందిరమ్మ పాలన అన్నది? ఏం పాలన చేస్తున్నారు? ఏం నడిపిస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఇళ్లలో ఉండే ఆడోళ్లను మేము ఉద్యమాలు చేసి ప్రజల కోసం పోరాటాలు చేసి సచ్చేటోళ్ళని బతికి తెలంగాణను తెచ్చుకొని ఇవాళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద మీరు ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఇళ్ల నుండి ఆడోళ్ళని కూడా తెచ్చి మీరు పోలీస్ స్టేషన్లలో గంటలు గంటలు కూర్చుండి పెడితే మీరు అసలు మనుషులేనా రా అని అడుగుతున్నాను నేను. మానవత్వం ఉందా? మనుషులేనా? మీ ఇళ్లల్లో ఆడోళ్ళు లేరా? మీ ఇళ్లల్లో మీ కుటుంబ సభ్యులు ఇటువంటి జరిగితే వాళ్ళు బాధపడరా? ఒక విద్యార్థి నాయకుడి భార్యను ఆమెకు సంబంధం లేని విషయంలో ఆమెను తీసుకొని పోయి 3 రోజుల పాటు గంటల పాటు కూర్చుని పెడతారు ఆ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం ఏంది నాకు అర్థం కాదు. చాలా చెప్పుకుంటూ పోతే ఈ 20 నెలల కాలంలో ఎన్ని దుర్మార్గాలు చేయాలి అన్ని దుర్మార్గాలు చేస్తున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది, రిటర్న్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోరు. మీరు ఎంతెంత ఎక్కువ చేస్తున్నారో బంతిని నేలకేసి ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తాయి. మీరు ఎంతెంత ఎక్కువ చేస్తున్నారో తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అన్నీ కూడా మళ్ళీ మీకు రివర్స్ వస్తే మీకు కొడతాయి. నేచర్ అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్గా మీరు చేసే అకృత్యాలు దుర్మార్గాలు అన్నింటినీ కూడా భగవంతుడు అనేటువంటి ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా మీకు తగిన శాస్తి జరుగుద్ది. కానీ మేము ఇవాళ ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారా, జైళ్ళలో పెడతారా, ఎన్ని నిందలు వేస్తారా? టిష్యూ పేపర్ కూడా వనికిరాని కొన్ని పిచ్చి డిజిటల్ పేపర్లలో పిచ్చి పిచ్చి నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. టిష్యూ పేపర్ కూడా వనికిరావు, అది పిచ్చి పిచ్చి అన్ని నెగిటివ్ వార్తలు, డైవర్షన్ టాక్టిక్స్, అటెన్షన్ డైవర్షన్తో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ పోతే ఇది సర్కారు నడుపుతారో మీరు సర్కస్ నడుపుతారో అని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ కూడా మా కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మా శ్రేణులు చాలామంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీలు మొత్తం నింపేసారు జిహెచ్ఎంసీలు పోయి. ముఖ్యమంత్రి తమ్ముడు, ముఖ్యమంత్రి అన్న కొండల రెడ్డి వాళ్ళు వీళ్ళు వాళ్ళ బర్త్డేలు అయితే, ముఖ్యమంత్రి కాదు వాళ్ళ సోదరుల బర్త్డేలు అయితే మొత్తం సిటీ అంతా ఫ్లెక్సీలు ఉంటాయి. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యే వారి బర్త్డే సందర్భంగా మేము మా శ్రేణులు వారి ఫ్లెక్సీలు పెడితే వారి ఫ్లెక్సీలు నింపేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఎంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఇది ప్రజాపాలన కాదు, అరాచకపు పాలన, అధ్వాన్నపు పాలన, అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో విఫలమైన పాలన. కేవలం ఏ ఒక్క శాఖ పనిచేస్తే పోలీసు శాఖ తప్ప. ఇవాళ రైతులు మొత్తుకుంటున్నారు. నిన్న మా కోటపల్లి మండలంలో చెన్నూరు నియోజకవర్గంలో 6 గంటల పాటు రైతులు పిఎస్సిఎస్ సొసైటీ ముందు బారులు తీరున్నారు యూరియా లేక. ఒక్క మంత్రులను రివ్యూ చేస్తుందా? ఒక్క ఎమ్మెల్యేనైనా ఊర్ల పట్టుగా తిరుగుతుందా రైతులకు యూరియా ఎందుకు వస్తలే అని? వానలు పడతలే, కన్నపల్లి పంపాల్సి నుంచి నీళ్ళు ఎత్తిపోస్తలే. ఒక్క ఎమ్మెల్యేనా మాట్లాడుతున్నాడా కాంగ్రెస్ పార్టీ అని? అంటే వీళ్ళకి రైతుల పట్ల, వ్యవసాయదారుల పట్ల, తెలంగాణ పట్ల ప్రేమ లేదు, ఏం లేదు. కేవలం దోసుకున్నాడు, దాచుకున్నాడు, ఢిల్లీకి కొన్ని అందించొచ్చాడు. దాని మీదనే ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు అందరి పని, అందరి దృష్టి, అందరి శ్రద్ధ దాని మీద ఉంది. అందుకే నేను తెలంగాణ ప్రజానికాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా, మనం అందరం మరో పోరాటానికి సిద్ధమయ్యాం. ఇది మనం ఖాళీగా కూర్చున్న సందర్భం కాదు. సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా తెలంగాణ అంతా ఒక్కటిగా లేచి నిలబడాలి. ఇవాళ ఇన్ని కుట్రలు, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తరుణంలో మనం ఊరుకుంటే మాత్రం గోదావరి జిల్లాలో పూర్తి, ఇందాక కిషోర్ గారు చెప్పారు, అది అక్రమ ప్రాజెక్టా సక్రమ ప్రాజెక్టా తర్వాత వాళ్ళు ఒక్కసారి కట్టుకుంటే రైపీరియన్ రైట్స్ కింద రేపటి రోజున ట్రిబ్యునల్ వాళ్ళకు అవార్డు ఇచ్చేస్తుంది, ఆ జలాల కేటాయింపు చేస్తుంది. అది 200 టీఎంసీలో, 300 టీఎంసీలో, 400 టీఎంసీలో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. చట్టం అట్లున్నది, డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ నష్టం జరగకముందే గోదావరి జలాల్లో 968 టీఎంసీల పైచులకు వాట తెలంగాణకు శాశ్వతంగా దక్కే వరకు, కృష్ణాలో మనం న్యాయమైన వాట మనకు దక్కే వరకు డెఫినెట్గా మనం పోరాటం చేయాలి. ఎందుకంటే నీళ్ల విషయంలో నీళ్ళల్లోంచి పుట్టిన నిప్పే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ. నీళ్ల విషయంలో మనం ఊరుకుంటే శాశ్వతంగా తెలంగాణ భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి దీని విషయంలో తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని, ఎల్లుండి జరిగే విద్యార్థి సదస్సుకు మా విద్యార్థులంతా కూడా ఆల్రెడీ అందరికీ సమాచారం ఇచ్చినాం. పెద్ద ఎత్తున కథలు రావాలని నేను ఈ మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతా ఉన్నాం, మీ పద్ధతి, మీ వైఖరి మార్చుకోండి.
మీ కేసులకు, మీ తాటకు చప్పులకు, మీ పిచ్చి పిచ్చి వార్తలకు, మీరు చేసే చిల్లర బదనాంలకు ఎవరు భయపడేటో నాకు అర్థం కాదు. తెల్ల వెంట్రుక కూడా వీకలేరు మీరు. మీరు అనుకుంటున్నారు ఇంకా స్టార్ట్ కాలే. అసలు 20 నెలలు అయింది, కొంత సమయం ఇద్దామని మేము కూడా ఎక్కువ తక్కువ మాట్లాడుతలే, దుంకుతలే, అసలు స్టార్టే చేయలే. సమయం ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళు ప్రజలు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చిరే, కొంచెం ఓపికగా చూద్దాం, ఉందామని ఆగుతుంది. ఇంకా అసలు ఏం స్టార్ట్ చేయలే. చేస్తాం ఇక మెల్లగా మెల్లగా స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినాడు. మీ తాత జేజమ్మ తరం కాదు, మీ అయ్యల తరం కాదు, ఎవరు మమ్మల్ని ఆపలేడు. మీరు అనుకుంటున్నామో బదనాములు చేసుడు, ఇళ్ళల్లో ఉండేటోళ్ళని తెచ్చి పోలీస్ స్టేషన్లలో కూర్చుని పెట్టుడు, కేసులు పెట్టి జైళ్ళలోకి పంపించుడు, ఏదో పోలీసు వాళ్ళతో బేరిచ్చుడు, గిన్నెలకి ఎవరు భయపడుతున్నా నాకు అర్థం కాదు, గదికి భయపడతారు. అసలు అన్నీ చూసే గీడి దాకా వచ్చిన వాళ్ళం. ఇప్పుడు గది మందని ఏం చేస్తాయి? ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు బంద్ చేసి మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలు అమలు చేసేటట్టుగా, ఆ పనులు చేసేటట్టుగా తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బలాడకుండా కాపాడేదాన్ని మీరు శ్రద్ధ పెడితే బాగుంటుందని హితవు పలుకుతా ఉన్నాం. లేకపోతే మీ కర్మ. థ్యాంక్ యూ.